హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ మనీ ఎర్నింగ్ ఛానల్. ఈ వీడియోలో మనం లేటెస్ట్‌గా వచ్చిన పై పైకి సంబంధించి చాలా లిస్టింగ్ అనేవి మనం చూస్తా ఉన్నాం. అంటే లిస్టింగ్ అవ్వడానికైతే చాలా కంపెనీలు అయితే చాలా ప్లాట్‌ఫామ్‌లు అయితే మన పైని వారి యొక్క దాంట్లో లిస్టింగ్ చేయడానికి అంటే క్రిప్టో కరెన్సీ కింద లిస్టింగ్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాయి. అలాగే రీసెంట్‌గా మనకి నిన్న రాత్రి బైనాన్స్ కూడా ఒక పోల్ పెట్టిందన్నమాట. ఎంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు పై అనేది బైనాన్స్‌లోకి రావడానికి అన్నట్టుగా ఒక పోస్ట్ అయితే పెట్టింది. అలాగే దాంట్లో రిజల్ట్ ఎలా వచ్చిందనేది కూడా ఇక్కడ మనం చూసుకుందాము. అలాగే ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో మనకింకా 2 రోజులు మాత్రమే ఉందండి. పై ఓపెన్ నెట్ లాంచింగ్ అనేది. ఇంకా దేంట్లో లిస్ట్ అవుతుంది, దాని ప్రైస్ ఎంత ఉంటుందని చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. మనకి ప్రెజెంట్ ఇప్పుడు దాకా ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి అయితే మీకు ఒక క్లారిటీ అనేది ఇవ్వాలనుకుంటున్నాను. ఓకేనండి. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి అప్డేట్స్ అనేవి పైకి సంబంధించినవి ఫ్యూచర్లో వస్తాయన్నమాట. ఓకేనా. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఇప్పుడు దాకా ఎన్ని ఎక్స్చేంజ్ వాళ్ళు మన పైని అంటే పై కాయిన్ని వాళ్ళ దాంట్లో లిస్టింగ్ చేయడానికి రెడీగా ఉన్నారంటే ఓకేఎక్స్ ఒకటి, బిట్గెట్ ఒకటి, గెట్ ఐఓ ఒకటి, ఎంఈఎక్సి ఒకటి, అలాగే మన బైనాన్స్ కూడా ప్రజెంట్ అయితే రెడీగా ఉన్నట్టుగా మనకు తెలుస్తుందన్నమాట. ఇవన్నీ ఇంకా లిస్టింగ్ అవ్వలేదండి. అంటే లిస్టింగ్ అవుతుంది అన్నట్టుగా వాళ్ళైతే చెప్తున్నారు. ఇంకా మన పైకోర్ టీం ఏంటైతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది కన్ఫర్మేషన్ రాలేదన్నమాట. అంటే పలానా మేము బైనాన్స్లో మా కాయిన్ అనేది రిలీజ్ చేస్తాము, పలానా ప్రైస్కి రిలీజ్ చేస్తాం అనేది ఇంకా రాలేదు. అయినా సరే మన కమ్యూనిటీ పెద్దది కాబట్టి అంటే పైకోర్ టీము కమ్యూనిటీ చాలా పెద్దదండి. 10 కోట్ల మంది అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకున్నారు. అలాగే 1 కోటి మంది పైగా కేవైసీలు చేసుకున్నారు. అలాగే మైగ్రేట్ టు మైనెట్ కూడా 1 కోటి మంది పైగా అయితే చేసుకోవడం జరిగిందన్నమాట. కాబట్టి ఇంత పెద్ద కమ్యూనిటీ ఉన్న ఒక క్రిప్టో కరెన్సీ ప్రపంచంలో కేవలం పై మాత్రమే మాట. కాబట్టి చాలామంది ఎక్స్చేంజ్ వాళ్ళైతే మన పైని వాళ్ళ దాంట్లో లిస్టింగ్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా సరే మన అఫీషియల్ కోర్ టీం నచ్చితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకా రాలేదు. పలానా దాంట్లో మేము ఎక్స్చేంజ్ దాంట్లో మా యొక్క దాన్ని కాయిన్ పెడతాము, పలానా అమౌంట్ ఉంటుందని అయితే రాలేదు. ఇక్కడ బైనాన్స్ వాళ్ళు చెప్పిన ప్రకారం ఓటింగ్ ఏమంటున్నారు, ఇక పై అనేది మా దాంట్లో లిస్టింగ్ చేయమని ఎంతమంది కోరుకుంటున్నారు అన్నట్టుగా వాళ్ళైతే ఇక్కడ పోలింగ్ పెట్టారు. ఇక్కడ చూశారు కదా, ఎస్ అని ఎల్లో కలర్లో 85% మంది అయితే అనుకుంటున్నారని చెప్పారు. ఇంకా 15% మంది నో అని చెప్పారన్నమాట. అంటే చాలామంది అయితే బైనాన్స్లోకి వస్తుందని చెప్పి ప్రెడిక్ట్ చేస్తున్నారన్నమాట. అలాగే బైనాన్స్ వాళ్ళు కూడా మన పై మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా మనకైతే ఇక్కడ కనిపిస్తుందన్నమాట. కాబట్టి ఈ 2 రోజుల్లో మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. అంటే 20 తారీఖు దాటిన తర్వాత మనకి మధ్యాహ్నం అంటే అక్కడ యూఎస్ టైం ప్రకారం మనకి 20 తారీఖు 1:30 లేదా 2 తర్వాత అయితే మనకు ఒక క్లారిటీ వస్తుంది. అంటే పై ఓపెన్ నెట్ అనేది లాంచ్ అయినది మనకి 20 తారీఖు మధ్యాహ్నం 1 తర్వాత మాత్రమే క్లారిటీ వస్తుంది. ఓకేనా. అప్పుడు దాకా కొద్దిగా ఓపిక పట్టండి. ప్రతి దానికి కూడా మనకు క్లారిటీ అనేది వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు క్లారిటీ లేకుండా మనం అంతా ఇంత అనకూడదు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పైనియర్స్ ఏమంటున్నారంటే స్టార్టింగ్లో $1 నుంచి $5 ఉండొచ్చు అన్నట్టుగా ప్రెడిక్ట్ చేస్తున్నారు. కొంతమంది అయితే జీసీబీ వాల్యూ ఏకంగా $3 లక్షల కొంతమంది ప్రెడిక్ట్ చేస్తున్నారు అనమాట. ఇవన్నీ ప్రిడిక్షన్ మాత్రమే. అంటే ప్రిడిక్షన్ అంటే వాళ్ళు మనసులో అనుకుంటుంది మాత్రం. రియాలిటీ పరంగా అది ఎంత పెట్టచ్చు ఏంటి అనేది అఫీషియల్గా మన పైకోర్ టీం వాళ్ళు మాత్రమే చెప్పగలరు. ఓకేనా. ఇంకెవరికి కూడా ప్రజెంట్ మన పై కాయిన్ అనేది ఎంత ప్రైస్ ఉంటుంది ఏంటని తెలియదు. కాబట్టి ఇటువంటి టైంలో దయచేసి మీరు కాయిన్స్ అమ్ముకోవడం కొనడం కూడా చేయొద్దు. అది ఎంత ప్రైస్ ఉంటుంది ఏంటి అనేది ఒక క్లారిటీ వచ్చిన తర్వాతే చేసుకోండి. మీ దగ్గర కాయిన్స్ అనేది జాగ్రత్తగా ఉంచుకోండి. ఓకేనా. ఎందుకంటే కాయిన్స్ మళ్ళీ మీరు అమ్ముకున్న తర్వాత రేట్ ఎక్కువైతే బాధపడతారు, లేదా కొనుక్కున్న తర్వాత అది రేటు తగ్గినా బాధపడతారు అన్నమాట. ఈ రకంగా చేసుకోకుండా ఉండాలంటే కాయిన్స్ అమ్ముకోకూడదు, కొనుక్కోకూడదు. మైనింగ్ మాత్రం ప్రతిరోజు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతి 24 గంటలకు ఒకసారి మైనింగ్ అనేది ఆన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. అలాగే కేవైసీ డెడ్ లైన్లు వచ్చిన వాళ్ళు కుదిరినంత వరకు కేవైసీలు జాగ్రత్త చేసుకోండి. కేవైసీలు చేసే ముందు మీ ఫోన్ నెంబర్ వెరిఫికేషను, మీ మొబైల్ నెంబరు, మీ యొక్క జీమెయిల్ ఐడి, మీ ఫేస్బుక్, అలాగే మీ యొక్క పేరు ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, అలాగే వెరిఫికేషన్ అయినాయా లేదని చెక్ చేసుకోండి ఒకసారి. చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు కేవైసీలోకి వెళ్ళి కేవైసీ చేయండి. అప్పుడు మీకు ఈజీగా అవుతుంది. అలా మీకు పేరు కానీ లేదా మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ ఓపెన్ ఏదైనా తేడా ఉన్నా సరే మీకు కేవైసీ అనేది కంప్లీట్ అవుతుందన్నమాట. అలాగే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అక్కడ బ్యాక్గ్రౌండ్లో వర్క్ ఎక్కువ జరుగుతుంది కాబట్టి కేవైసీ పోర్టల్ ఓపెన్ చేసినా సరే చాలా లేట్గా అది రౌండ్ తిరుగుతుంది తప్ప చాలామందికి అయితే ఓపెన్ అవ్వడం లేదు. ఓకేనా. కాబట్టి వర్క్ అనేది గట్టిగానే జరుగుతుంది. ఎందుకంటే మైగ్రేట్ టు మైనెట్ అనేది వాళ్ళు చెప్పిన టార్గెట్ కంప్లీట్ అయిపోయింది. కాబట్టి లాంచింగ్ కూడా మన పై కంపెనీ అనేది సిద్ధంగా ఉందన్నమాట. కాబట్టి చూద్దామండి, మంచి ప్రైజ్లో లాంచ్ అవ్వాలని, అలాగే చాలా పెద్ద ఎక్స్చేంజ్ వాటిల్లో లిస్ట్ అవ్వాలని మన పై గురించి మనమైతే కోరుకుంది. ఎందుకంటే చాలామంది చాలా సంవత్సరాల కింద ప్రతిరోజు కూడా పై మీద ఒక ఆశతో చేస్తూ అయితే దీన్ని
ప్రతిరోజు మైనింగ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే నేను రీసెంట్గా జాయిన్ అయినా దీని గురించి నేను చాలా ఎక్కువగానే తెలుసుకున్నా. చాలామంది ఏమనుకుంటారంటే ఫ్రీగా వచ్చిందని చెప్పి లైట్ తీసుకుంటారు తప్ప దాని యొక్క వాల్యూని అర్థం చేసుకోరు. ఎందుకంటే ఫ్రీగా వచ్చినప్పుడు రోజు ఒకసారి మన యాడ్స్ కూడా ఇప్పుడు ఆపేసుకోవచ్చు. యాడ్స్ ఆపినంత మాత్రం మైనింగ్ ఏం ఆగదన్నమాట. యాడ్స్ కూడా ప్రతి 2 వారాలకు ఆపేసుకోవచ్చు. కాబట్టి జస్ట్ మనకు రోజుకు ఒక 10 సెకండ్లు 20 సెకండ్లు మన మొబైల్ ఫాస్ట్ బట్టి మనం ఓపెన్ చేసామా, మైనింగ్ ఆన్ చేసుకున్నామా, క్లోజ్ చేసాం, దాని పని అది చేసుకుంటుంది. మన 24 గంటలు దాని గురించి నెట్ అనేది ఆన్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. అలాగే దానివల్ల ఎటువంటి మొబైల్ ఛార్జింగ్ కానీ అవ్వడం, మొబైల్ హీట్ ఎక్కడం కూడా జరగడం లేదు. కాబట్టి ఇంత పర్ఫెక్ట్గా వాళ్ళు అప్లికేషన్లు తెచ్చారు. పైగా 2 అప్లికేషన్లు తెచ్చారు. ఫ్యూచర్లో ఎన్నో రకాల బిజినెస్లకి ఇది ఒక మనీ రకంగా మనం వాడుకోవచ్చు అన్నమాట. అంటే ఏ బిజినెస్కి అయినా సరే పై కాయిన్స్ అనేది వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తే మనం వస్తువు ఇచ్చే విధంగాను, లేదా మనం పై కాయిన్స్ వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళు మనకు వస్తువు ఇచ్చే విధంగా కూడా కంపెనీ చేయాలనేదే మన పైకోర్ టీం యొక్క ఉద్దేశం. నికోలస్ కోకాలస్ గారు దాని గురించి మాత్రమే ఇన్ని సంవత్సరాలు బట్టి పైకోర్ టీంని రెడీ చేస్తున్నారు. ఇంతమంది కమ్యూనిటీ రావడానికి కూడా కారణం అయితే అది ఆయన యొక్క నమ్మకం, ఆయన యొక్క విజన్ అన్నమాట. ఓకేనా, మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఫిబ్రవరి 20 తారీఖు 2 గంటల తర్వాత, అంటే 1 గంట నుంచి 2 గంటల లోపు ఎప్పుడైనా సరే మనకి అసలు ఓపెన్ పైనెట్ లాంచింగ్ అనేది ఎలా చేస్తున్నారు, దాంట్లో ఏమి ఇస్తున్నారు, దేంట్లో లిస్టింగ్ అనేది అవుతుందా అవదా, ఒకవేళ దాని ప్రైస్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా అప్పుడు మాత్రం క్లారిటీ వస్తాయి. ఇప్పుడైతే ఎటువంటి క్లారిటీ కూడా ఎవరికి రాదు. కాబట్టి ఈ 2 రోజులు కుదిరితే ఎవరైనా వీలుంటే కేవైసీలు చేసుకోండి. కేవైసీ అంటే 8వ స్టెప్ మాట. 8వ స్టెప్ గ్రీన్గా వచ్చినప్పుడు కేవైసీ పోర్టల్లోకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా గ్రీన్ కలర్లో రావాలి. అలా రాకపోతే పూర్తిగా మీకు కేవైసీ అవ్వలేదని అర్థం. ఓకేనా, దీనికి సంబంధించిన వీడియోలు మొత్తం కూడా నేనైతే 1 నుంచి 9 స్టెప్లు ఎలా చేసుకోవాలనేది ఈ ఛానల్లో పెట్టాను. వీడియోస్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఉంటాయి, లేదంటే నా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ప్లేలిస్ట్లో అయితే మీకు పైకి సంబంధించి సపరేట్గా ఒక ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేశాను. దాంట్లో మీరు నొక్కినట్టయితే మొత్తం వీడియోస్ అని వస్తాయి, చూసుకోండి. ప్రతిదీ కూడా నాకు తెలిసినంత క్లారిటీగా చెప్పానండి. అలాగే నేను చేసింది మాత్రమే మీకు చెప్పాను. ఓకేనా, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి.